ఖమ్మం జిల్లాలో ప్రముఖ రియల్ సంస్థ ఇండో ఖతర్ మరో భూభాగోతం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 50,000 గజాలను ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూభాగోతం వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలకు చెందిన ఓ మంత్రి సీరియస్ కావడంతో మొత్తం భూభాగోతంపై లోతుగా దర్యాప్తు జరుగుతుంది. అదేంటో ఓసారి చూద్దాం. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అప్పట్లో కొందరు రియల్టర్లు నాటి సర్కార్ పెద్దల అండదండలతో రెచ్చిపోయారు, గట్టిగా సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అట్లాంటి అక్రమాలకు తెరతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు నాయకులను లోబర్చుకొని హస్తం సర్కారుపై బురద జల్లేందుకు కొన్ని రియల్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో ఖతర్ సంస్థ భూభాగోతమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే రోజు 50,000 గజాలను రిజిస్ట్రేషన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, ఎల్ఆర్ఎస్ను పరిగణలోకి తీసుకోకపోవడంతో పాటు దాదాపు 10 ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో జరిగిన ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన ఓ మంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై రిజిస్ట్రేషన్ల శాఖ సైతం విచారణకు ఆదేశించింది. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం అమ్మపాలెం, తనికెళ్ల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు ఉన్నాయి. అందులో ఇండో ఖతర్ అనే సంస్థ పేరుతో కొన్నేళ్ల క్రితం పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. ఇప్పుడు ఆ ఇండో ఖతర్ వెంచర్లోని కొంత సంబంధించిన భూ వ్యవహారంపై ఇప్పుడు రచ్చరచ్చ అవుతుంది. సదరు భూమికి సంబంధించి ఓ వ్యక్తి 10 ఏళ్ల కిందే జీపీఏ చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఓ మంత్రికి అనుచరుడుగా పేరొందాడు. ఇంతవరకు బాగానే ఉన్న సదరు డెవలపర్కు భూ యజమానులకు ఇటీవల వివాదం తలెత్తింది. దీంతో ఆ జీపీఏను రద్దు చేయకుండానే వారు భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. అంతేకాదు, మరో కీలక మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ రిజిస్ట్రేషన్ అధికారులతో వాళ్లు తమ పనిని గుట్టుగా చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒకే వెంచర్కు సంబంధించి 64 రిజిస్ట్రేషన్లు చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ 64 రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు 50,000 గజాలను సదరు జీపీఏ రద్దు కాకుండానే రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. 50,000 చదరపు గజాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ అధికారులు పెద్దగా చెప్పుకున్నారే తప్ప నిబంధనలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్లు జరిగిన తీరును పట్టించుకోలేదు. రిజిస్ట్రేషన్ అయిన భూములకు ఎల్ఆర్ఎస్ లేకపోయినా లేఅవుట్ ఉందన్న కారణంతో అన్నిటికీ కలిపి రిజిస్ట్రేషన్ చేయడం అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమన్న భావన వ్యక్తమవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సబ్ రిజిస్టర్ రామచంద్రయ్య ఈ నెల 9వ తేదీ నుంచి సెలవుపై వెళ్లారు. నిబంధనల ప్రకారం ఆ రోజు వచ్చిన మొత్తం డాక్యుమెంట్లను ఎంత రాత్రైనా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం బయటికి రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధప్రకాష్ జ్యోతి కూడా ఆరా తీశారు. వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యను పిలిపించి రిజిస్ట్రేషన్లు చేయడానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఇక జీపీఏ పొందిన వ్యక్తికి తెలియకుండా ఈ తతంగం చేసిన వారిలో ఖమ్మం, మదిరకు చెందిన రియల్టర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. మొత్తంగా ఈ ల్యాండ్ స్కామ్ ఏంటి, దీని వెనక కథేంటో విచారణ తర్వాత అన్ని బట్టబయలు కానున్నాయి.